నా మనసు కీడు శంకిస్తుంది. నన్ను భయం ఏడిపిస్తుంది. భగవంతుడా, అయ్యో స్వామి, కుంకుమల్ని చల్లగా చూడు. నా దేవుడికి ఏ కష్టమో నష్టమో కలగకుండా చూడు స్వామి. నువ్వు మమ్మల్ని కలుపుతావనే నమ్మకంతోనే కాలం వెళ్ళదీస్తున్నాను. నాకు అన్యాయం చేయకు. నీకర్చన చేసిన ఈ చేతుల్ని రక్షించే బాధ్యత నీదే. నీదే. మంగళవచనాలివ్వు. నా మాంగళ్యాన్ని కాపాడు తండ్రి. నా మాంగళ్యాన్ని కాపాడు. నీ బతుకెప్పుడో బండలయ్యింది. ఇప్పుడు ఈ బండలు నీ గుండెల్లో భయాన్ని కలిగించాయి. అంతే, ఏం కాదులే. ఊరుకోమ్మా. అమ్మా ఊరుకో. అవునమ్మా, ఆ కృష్ణయ్య నీకు అన్యాయం చేయడు. ధైర్యంగా ఉండమ్మా. నిజంగా ఏమీ కాదుగా. ఏం కాదమ్మా. ఆ కృష్ణయ్య అన్యాయం చేయడు కదా. చేయడు. Cheers. అబ్బా, ఏంటి గురుగారు ఇది? మందురా. మందు కనబడని వైద్యులకి అంతు చెక్కిన రోగానికి స్వయం చికిత్స. భయం లేని చికిత్స, బాధ లేని చికిత్స. రోగం ఏమిటి, చికిత్స ఏమిటి? ఎలా ఉండేవారు, ఎలాగైపోయారు? దాసు, తోటకూర నాడా విప్పుంటే ఉరితాడు దాకా వచ్చేది కాదన్నట్టు ఓ వ్యసనాన్ని ఆశ్రయించాను, దానికి బానిసైపోయాను. అయినా బుద్ధిగా కచేరీ చేసుకెళ్ళిపోదాం గురువు గారు అని నువ్వు చెప్పిన మాట వినుంటే ఈ రోజులా దాసోహం అయ్యే పరిస్థితి వచ్చుండేది కాదురా దాసు. మానుకోవచ్చు కదా గురువుగారు. అది మందురా. మకారాల మీద మమకారం పెంచుకుంటే మానడం ఉండదురా, చావటమే. కాస్తేని సిగ్గుందా? తాగితే చస్తావు అని చెప్పాల్సిన వాడివి పక్క నుండి సోడా కల్పిస్తావా? నేనా? నువ్వు ఆగరా దాసు. వసంత, గురుగారు ఇదిగో, నువ్వు ఏదైనా అందలుచుకుంటే నన్ను సూటిగా అనవే. పాపం వాడి మీద పెట్టి నన్ను ఎందుకు అంటావు? వాడికి నాకు చెప్పేంత ధైర్యం లేదు, వాడంత సాహసం కూడా చేయడు. అయినా ఇప్పుడు నేను అసలు బతుకుంటేనే కదా చచ్చిపోవడానికి. పలకూడని పదాలు నా నోటితో పలికినప్పుడే నేను నా ప్రాణం వదిలేశాను కాబట్టి ఇప్పుడు నేను చచ్చిపోయినట్టే లెక్క. గురువుగారు ఏమిటా మాటలు? నిజం రా. తను తనలాగా ఉంటే కదా ఏం మాట్లాడుతున్నారో తెలిసేది కదా దాసు. ఏమంటున్నావో తెలియడానికి రాత్రి పగలు ఈ తాగుడే కదా. వదిలా. వదలండి. వదలను. మీరు తాగడానికి వీల్లేదు. ఏంటి అప్పుడు నేను పాడను అంటే నువ్వు విన్నావా? ఇప్పుడు నేను కూడదు అనడానికి కుదరదు అనడానికి ఎందుకండి? మీ చేతులారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఇలా తాగి ఏం సాధిద్దామని? నన్ను సాధించడమేగా. ఏంటే నేను నాశనం చేసుకుంటున్నానా? ఏం సాధిస్తానా చెప్తా. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అనే తృప్తి సాధిస్తాను. అయినా నిన్ను సాధించగలిగే శక్తే నాకుంటే నన్ను నేనెందుకు దిగజార్చుకుంటాను?
నా అసమర్థతను దాచుకోవడానికి మందు రాసుకుంటున్నాను, పైపోతగా వాడుకుంటున్నాను. వసంత, నా వ్యసనానికి కారణం నువ్వు, నా పతనానికి కారణం నువ్వు. నీ చూపు నన్ను నాశనం చేసింది, నీ మీద ఆశ నన్ను దిగజారు చేసింది, నీ ఆశే నా చావు కారణమైంది. ఏం మాట్లాడుతున్నారండి? అత్తయ్య గారు వింటారు. వింటే ఏంటి? నీకు వంత పాడే వాయిద్యగారిని ఆవిడేం చేస్తుంది? అసలు ఆవిడకి ఆ అర్హత ఏది? అయినా నాతో తప్పు చేయించిన మీకు నన్ను తప్పు అనే అర్హత ఎక్కడుంది చెప్పు. తప్పేంటండి? అయినా అత్తయ్య గారు నేను మీతో ఏం తప్పు చేయించాం? గురుగారు, సంగీత సరస్వతికి నాతో ద్రోహం చేయించారు. సుస్వరాలు పలికిన నోటితో అసభ్యం అశ్లీలం పలికించారు, బూతు పాటలు పాడించారు. సంగీత సామ్రాజ్యంలో ఎక్కడో ఉన్నతంగా ఉన్న నన్ను పాతాళానికి నెట్టేశారు. నన్ను 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 నిష్ఠురంగా చూశారు, పాపత్వం చేశారు. అయినా మేము మా కోసం చేయలేదు, మన కోసం చేశాం. మన అని మీ స్వార్థంలో నాకు భాగం పంచకండి. నన్ను మీరు బలవంతం చేశారు, ఇరికించి పాడించారు. అప్పుడే చెప్పాను, అటు తిరిగి నేను అడుగులేయడం మొదలు పెడితే తిరిగి చూడను అన్నాను. ఆనేనా లేదా? మీరు మరుగున పడిపోవద్దనే పాడమన్నాను తప్ప. మత్తులో పడ్డానే, పెద్ద తేడా ఏం లేదు. కనీసం మరుగున పడ్డా పరువు మిగిలుండేది, పేరు మిగిలుండేది, నా స్థానం నాకు మిగిలుండేది. అన్నీ పోయే, చివరికి మనిషిని మాత్రం మిగిలాను. నాకు అడ్డుపడితే అసలే లేకుండా పోతాను. పోవతలకే. మీ దారిలో నన్ను నడిపించారు, ఇప్పుడు నా దారికి అడ్డు రావద్దు. వెళ్ళిపో. నా గొంతు చెడిపారు, నా బతుకు కూల్చారు. మీరు మాత్రం తాగడానికి వీల్లేదు. వదలవే. వదలండి. వద్దులు వసంత, వదులు. చెప్పేది నీకే. వదులు వసంత, వదలండి. వదులు. వదలండి. అమ్మగారు ఎంత పని చేశారు అమ్మగారు? నేనేం చేయలేదు దాసు, వారే నిలబడలేక పడిపోయారు. అవును, నిలబడలేను, నిలదొక్కోలేను, అంతేగా. అయ్యో ఏమండి, రక్తం. నా జీవం పోయింది, నా ప్రాణం రాలిపోయింది. నాలో చీము నెత్తురు ఇంకా ఏం మిగిలిన్నాయి చెప్పు. నా ఇష్టాన్ని చంపి నన్ను క్షోభ పెట్టారు, ప్రతిఫలం అనుభవించాల్సిందే. గురుగారు వద్దు గురుగారు. గురుగారు, ఈ స్థితిలో నీ ప్రయత్నాలు ఫలించవు. ఆ సరస్వతి పట్ల నా ప్రవర్తనకి ఈ శిక్ష నేను అనుభవించాల్సిందే. ఆగండి. బోదలకే. కృష్ణ
కృష్ణ. అమ్మా వద్దమ్మా, నువ్వేడవద్దు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నా, ఈ గాజులే నిన్ను కన్నీళ్లు పెట్టించే. నా చిన్నప్పుడు ఒకసారి, తర్వాత మళ్ళీ ఇప్పుడు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని ఏడవనీయవే, వద్దనకు. కన్నీళ్లు జారిపోతేనన్నా మనస్సు తేలిక పడుతుంది. ఏడవని. అమ్మ కన్నీళ్లు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఆపుకో అమ్మా. దుఃఖం దిగమింగుకుని బాధను పెంచుకోమంటావా? బెమ్మి, ఏంటే బెమ్మి? నువ్వేమన్నా దాని దుఃఖాన్ని తీరుస్తావా, ఆరుస్తావా? దుఃఖాన్ని తీర్చేది, తీర్చగలిగేది నేనే. సంతోషం పంచేది నేనే. అమ్మా, ఈ కన్నీళ్ళకు కారణం ఈ గాజులే కదా. గాజులు పగిలితే అపశకునం, ఐదో తనానికి ఆపదాని చెప్పాం కదే. తమరాపితే మంచిది. అమ్మా, ఇక జీవితంలో నువ్వు కంటతడి పెట్టే పరిస్థితి రానివ్వను. ఇదిగోనమ్మా ఈ నెల జీతం. ముడుపెందుకు కడుతున్నానో నీకు తెలుసు. నా లక్ష్యం ఏంటో తెలిసింది. అది నెరవేర్చుకునే సమయం వచ్చింది అనిపిస్తుంది. అమ్మా వెళ్దాం పదా. ఎక్కడికమ్మా? అది అసలే బాధలో ఉంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్లేది? ఆ దుఃఖం తిరిగి తన జీవితంలో తొంగి చూడకుండా చేయడానికి, ఈ సమస్య పరిష్కారానికి. వెళ్ళకే రుక్మిణి. అమ్మా, నీకు నా మీద నమ్మకం లేదా? ఉందమ్మా. అయితే ఈ బమ్మి మాటలు వినకుండా నువ్వు నాతో రా. వామ్మో, పోసేవ్, ఎక్కడికో చెప్పి తీసుకెళ్ళు. బమ్మి వద్దు, నీ గౌరవం నువ్వు నిలుపుకో. అమ్మా అమ్మా నువ్వు రా. రా అమ్మా. ఎక్కడికమ్మా? ఎక్కడికి రా? ఇప్పుడెక్కడికి వచ్చామమ్మా? రా అమ్మా. ఎక్కడికి రా? అమ్మా ఇక్కడ కూర్చో. ఏంట్రా? కూర్చో అమ్మా. ఎందుకే ఇక్కడికి తీసుకొచ్చావు? ఎప్పుడు మన ఇంట్లో మనం వండుకొని తినడమేనా? వెరైటీగా తిందామని. అయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను బయట తిండ్లు తిన్ను. నాకివి పడిచావు. వెళ్ళిపోదాం పదా. అమ్మా కంగారు పడకు. మన ఇంట్లో రుచి, అందులోనూ నీ చేయి రుచి వీళ్ళకెక్కడ రావాలి? తినడానికి తీసుకురాలేదులే. మరెక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? పద పోదాము. అది ఒక పనుంది. నువ్వు కూర్చొని కూల్గా ఒక ఫ్రెష్ జ్యూస్ తాగు. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తా. నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వెక్కడికి వెళ్తావమ్మా? అమ్మా ఎక్కడికి వచ్చాక తెలుస్తుంది కదా, ఓపిక పట్టు. 5 నిమిషాలు. అరే పద్మా, నమస్తే సేట్జీ. నమస్తే పద్మావతి, దా వచ్చి కూర్చో. నేను ఆర్డర్ ఇచ్చిన గాజులు
రెడీగా ఉన్నాయమ్మా, తీసుకొస్తానుండు. ఇదిగోనమ్మా నువ్వు అడిగిన గాజులు. బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి, బంగారు గాజులు కావాలి. ఇదిగో సేఠీ, లెక్క పెట్టుకోండి. పర్వాలేదమ్మా, నీ మీద నాకు భరోసా ఉంది. సరే అయితే నేను వెళ్ళేస్తా. అలాగే. అమ్మా, వచ్చేసావా? అమ్మా కళ్ళు మూసుకో. ఎందుకే? అమ్మా చెప్పేది విను, కళ్ళు మూసుకో. అయ్యో, కళ్ళు మూసుకో. సరే చూడొద్దు. సరే చెప్పవే తొందరగా. చూడట్లేదు కదా? లేదు చెప్పవే. ఒక్క నిమిషం అమ్మా, కళ్ళు తెరవద్దు. చూడట్లేదు కదా? చెప్పవే తొందరగా. అమ్మా ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటి ఇది? బంగారు గాజులమ్మా. నీ కోరిక నా కల. ఆ గాజులు పగిలినప్పుడు నువ్వెంత బాధపడ్డావో నేను చూశాను. అందుకే ఈ బంగారు గాజులు తొడగాలని నిర్ణయించుకున్నాను. నీ కల సాకారం చేయడం కోసమేనమ్మా ఇన్నాళ్ళు శ్రమించాను. నీ సంతోషం చూడ్డానికి నిరీక్షించాను. నా కల నెరవేరిందమ్మా. నీ కూతురు తల్లికిస్తున్న కానుకమ్మా. అమ్మకి ప్రేమతో పద్మావతి. అమ్మా, నీ కోరికలన్నీ కూతురిగా నేను తీరుస్తానమ్మా. తీర్చాలని నన్ను దీవించు. సరే అయితే నేను వెళ్ళేస్తా. నమస్తే గోపాల్ కృష్ణ అయ్యాజీ. నమస్తే. నమస్తే మాతాజీ. నమస్కారం. ఏమే ఈ కారంగాళ్ళు ఎవరు? వచ్చిన కారణం ఏంటో? కాస్త మీరు ఆగుతారా? కాస్త ఓపిక పడతారా? అసలు ఈ కారంగాళ్ళు ఎవరంటే నన్ను ఓపిక పట్టమంటావేంటే? సర్లే, ఓపిక పట్టేగా నన్ను పట్టుకొచ్చింది. చెప్పు, ఎవరిళ్ళు? వాళ్ళు బొంబాయి ప్రొడ్యూసర్స్. ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ అయిపోయారా? శాలితీలు బొంబాయి నుంచి దిగారు. వాళ్ళు హిందీలో సినిమా తీస్తున్నారట. మీతో పాటలు పాడిద్దాం అనుకుంటున్నారు. సార్ క్యా బోల్తా? कुछ नहीं. आप एग्रीमेंट पेपर्स दीजिए, वो साइन करेंगे. వసంత,
ముందా పాటకు అనువాదం అర్థం ఆ సన్నివేశం అన్నీ డీటెయిల్డ్ గా కావాలి అని చెప్పు. ముందు మీరు సంతకం చేయండి. వివరంగా అన్ని వాళ్ళు చెప్పాకే సంతకం పెడతా.